అండి. నమస్తే. ఇప్పుడు 'పుష్ప 2' 200 డేస్ అని చెప్పేసి మనకొక పోస్టర్ అయితే వచ్చింది. 200 రోజుల్లో 200 రాబోతుందని. రోజులు సో, ఎలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే 'పుష్ప 1' చూసాం. ఒక మ్యానరిజంతో ఒక ఇండియా మొత్తం ఊపుతుంది. క్రికెటర్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. హ్మ్. వరల్డ్ వైజ్‌గా 'పుష్ప' మాత్రం తగ్గలేదన్నట్టుగా మారుమోగిపోయింది. 'పుష్ప 2' అంచనాలకొస్తే మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. వరల్డ్ ఇక ఇప్పుడు అనిమల్ వచ్చింది 1000 కోట్లు కలెక్ట్ చేసింది. దానికి డబుల్ 2000 కోట్లు కలెక్ట్ చేస్తామని మేము ప్రజలు అనుకుంటున్నాం. 'పుష్ప 2' కోసం వెయిటింగ్ కూడా చేస్తున్నాం. లాస్ట్ టైమ్ 'పుష్ప 1'లో మనం చూసుకున్నట్టయితే కేశవ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అవును. సో, అది ఈ మధ్య కొంచెం ఎఫెక్ట్ అయిపోయి మరి సినిమాకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అది? లేదు. సినిమా మాత్రం ఏ ఎఫెక్ట్ జరగదక్క. కేశవరవులు కేశవరవులు యాజ్ టీజ్ గా 'పుష్ప 2' కూడా పక్క ఉంటుందని చూపించాడు మన ఆయన సుకుమార్ సార్. ఆయన ప్లేస్ లో మనకి మహేష్‌ని పెడుతున్నారు. రంగస్థలం మహేష్‌ని అని అంటున్నారు. అని పెడతారా? రంగస్థలం మహేష్ పెట్టడానికి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే కేశవ యాజ్ టీజ్ అదే రోల్ కంటిన్యూ అయ్యాడు కాబట్టి అదే రోల్ కంటిన్యూ అయ్యాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫహద్ ఫాజిల్ ఇంకా మెయిన్ విలన్ అయిపోతాడు కాబట్టి ఇంకా సినిమా ఓవరాల్ గా ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 99% బ్లాక్ బస్టర్ ఛాన్స్. మరి సునీల్ క్యారెక్టర్ కి ఏదైనా పెద్ద స్కోప్ ఉండొచ్చు అనుకోవచ్చా? సునీల్ గారికి ఆల్రెడీ స్కోప్ లేదు. ఎందుకంటే ఫహద్ ఫాజిల్ పెద్ద విలన్ అయిపోయాడు కాబట్టి సునీల్ ఇంకా దాంట్లో కొద్ది ఇంకా చిన్న స్కోప్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అందులో మనం చూసుకున్నట్టయితే రష్మిక ఒక రిచ్ లుక్ తోటి కార్ దిగింది. మరి పుష్ప అంత రిచ్ వాడు అయ్యాడు అనుకోవచ్చా? యాజ్ టీజ్ ఏంటంటే మన అల్లు అర్జున్ వచ్చేసి గంధం చెక్కలు అవి ఇవి స్మగ్లింగ్ చేసి ఎక్కువ మనీ సంపాదించాడు కదా. దాంట్లో నుంచి వాళ్ళు బాగా డబ్బు ఉన్న అయ్యేసరికి ఆ లుక్ లో చూపించుండొచ్చు అని మేము ప్రజలు అనుకుంటున్నాం. సో ఇండిపెండెన్స్ డే కి వస్తుంది అని అంటున్నారు. మరి సినిమాకి ఇండిపెండెన్స్ వచ్చిందా రాష్ట్రానికి? ఏంటంటే దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందా? మరి సినిమాకి ఇండిపెండెన్స్ వచ్చిందా? దేశానికి అంతేనా? సినిమా ఏమంతా లేనంటారా? సినిమా బ్లాక్ బస్టర్ కొట్టదా? బ్లాక్ బస్టర్ మరి ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకోవచ్చు? కలెక్ట్ ఒక